భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ గడ్డపై ఆడబోయే వన్డే టీ20 సిరీస్కు బీసీసీఐ మంగళవారం ఏప్రిల్ 15న షెడ్యూల్ ప్రకటించింది. ఆగస్టు నెలలో ఈ పర్యటన ఉంటుంది. ఇందులో భాగంగా మొత్తం 3 వన్డేలతో పాటు 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ప్రస్తుతం ఐపీఎల్తో బిజీగా ఉన్న మన క్రికెటర్లు ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ టూర్కు వెళ్తుంది. అయితే దుబాయ్ వేదికగా 2025 ఐసీసీ ఛాంపియన్స్ టైటిల్ గెలుచుకున్న తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే. అయితే మొదట వన్డే సిరీస్ ఆగస్టు 17న ప్రారంభమవుతుంది. మీర్పూర్ వేదికగా ఆగస్టు 17 అలానే 20న తొలి 2 వన్డేలు జరుగుతాయి. చట్టోగ్రామ్లో ఆగస్టు 23న చివరి మ్యాచ్ 3వ వన్డే జరుగుతుంది. ఈ సిరీస్కు సీనియర్ ప్లేయర్లు అందుబాటులో ఉంటారా లేదా అనే విషయంపై గందరగోళం నెలకొంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవాలని భావిస్తే మాత్రం యువ బ్యాటర్ శుభం గిల్కు కెప్టెన్గా వ్యవహరించే ఛాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా ఆగస్టు 26న బంగ్లాదేశ్తో 3 టీ20ల సిరీస్ తలపడుతుంది. 2026లో భారత్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరుగుతుండడంతో ఈ సిరీస్కు భారత క్రికెట్ జట్టు పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఆగస్టు 26న చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. ఇక ఆగస్టు 29, ఆగస్టు 31న వరుసగా 2-3 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఇక చివరిసారిగా టీమిండియా బంగ్లాదేశ్లో పర్యటించినప్పుడు 1-2 తేడాతో మన జట్టు సిరీస్ను కోల్పోయారు. బంగ్లాదేశ్తో ఓవరాల్గా 25 వన్డేలు ఆడితే అందులో 6 ఓడిపోయి 18 గెలిచింది ఇండియా. చివరిగా ఒక మ్యాచ్ ఫలితం లేకుండా పోయింది. అయితే 2025లో బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టు షెడ్యూల్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఆగస్టు 17న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి వన్డే మీర్పూర్లో జరుగుతుంది. 2వ వన్డే ఆగస్టు 20న మీర్పూర్లోనే జరుగుతుంది. ఇక 3వ వన్డే చిట్టోగ్రామ్లో ఆగస్టు 23న జరుగుతుంది. ఇక టీ20ని గమనించినట్లయితే ఆగస్టు 26న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టీ20 చట్టోగ్రామ్లో జరుగుతుంది. ఆగస్టు 29న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ 2వ టీ20 మీర్పూర్లో జరుగుతుంది. ఇక చివరిగా ఆగస్టు 31న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ 3వ టీ20 మీర్పూర్లో జరుగుతుంది.